హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతిని చాలా నొచ్చియు. నాకు పరమాత్మ అని తెలిసి కూడా అర్జునుణ్ణి కాపాడడం కోసం ఏం చేస్తాడో చూస్తానని నేను బాణములు వేసి కొట్టేస్తుంటే బాణపు దెబ్బలు తింటూ తను తింటం కాదు, అర్జునుణ్ణి కానీ కొట్టేయట్లేదు కదా, నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆ కృష్ణ పరమాత్మ నా మనసుని నిరంతరము పట్టి ఉంటాడన్నాడు అప్పశయ్య మీద పడుకొని. అసలు పట్టాభిషేకం చేసేశారు పోతన గారు భీష్ముడి నోటి వెంట వచ్చిన ఒక విషయానికి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు చెప్పుకున్న మాట. ఒకానొకనాడు అసలు నేను ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమాత్మ 2 మాటలు ఆయుధం పట్టేశాడు 18 రోజుల యుద్ధంలో. 3వ రోజు 9వ రోజు రెండూ భీష్ముడి విషయంలోనే. ఎందుకని భీష్ముడు అంత గొప్ప యుద్ధం చేసేస్తుంటే పూచిన మోదుగు చెట్టులా అర్జునుడి శరీరాన్ని కొట్టేస్తే నెత్తురు కారిపోతుంటే తన ఒంటి నిండా కూడా గాయాలైపోతే వెనక్కి తిరిగి అర్జునుడి వంక చూశాడు. ఇంత కొట్టేస్తాడా నేనుండగా? అందుకని చెప్పి ఒక్కసారి రథంలోంచి దూకేశాడు. ఆ దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కుండలాలు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది. ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. ఆయన రథం మించి దూకినప్పుడు కడుపులో ఉన్న జగములన్నీ ఊగిపోయేట. చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార. ఆ చక్రం పట్టుకుని నేను చంపేస్తాను భీష్మ అని వస్తుంటే పైన వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారి పడిపోయింది. అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొచ్చి నమ్మితిలాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ. బావా 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 అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు, అందుకని కృష్ణుడు చక్రం పట్టాడు, భీష్ముడి మీదకి వెళ్ళాడని రేపు లోకం చెప్పుకుంటే ఎంత అప్రతిష్ట, వద్దు రా రా అని అర్జునుడు వెనక్కి లాగేస్తుంటే కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏదో వీధుల్లో కొట్టుకుంటూ ఉంటారే, బలాఢ్యులైనటువంటి వ్యక్తులు ఒకడు పట్టుకుని వెనక్కి లాగుతుంటే ఉండి వాళ్ళ వీడి సంగతి చూస్తానని దూకేస్తుంటాడు కోపంతో. అలా అర్జునుడు లాగుతున్నా సరే నిన్ను ఇంత ఇబ్బంది పెడతాడా, ఇవాళ చంపేస్తాను భీష్ముడిని అని చెప్పి చక్రం పట్టుకుని మీద పడిపోతున్నటువంటి ఆ కృష్ణుడు ఉన్నాడే, ఆయన నాకు మనసులో కనపడుతుంటే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తానన్నాడు. నిజానికి అర్జునుణ్ణి రక్షించడం కాదు, అంతకు ముందు రోజు దుర్యోధనుడు పరమ నిందావాక్యములు పలికాడు భీష్ముడి మీద. నువ్వు కావాలని యుద్ధం చెయ్యట్లేదు, పాండవుల పట్ల పక్షపాతం, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు. భీష్ముడంటే ఏమిటో నీకేం తెలుసురా దుర్మార్గుడా, అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేస్తావా? నేను చక్రం పట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎటువంటి యుద్ధం చేయగలడో గుర్తుపెట్టుకొని చెప్పడానికి చక్రం పట్టుకున్నాడు. అంతేకాని ఏదైనా కత్తిపీట పట్టుకుని ఆయన మీదకి వెళ్ళి ఆయన కంఠం కోయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వదలలేడు చక్రాన్ని, అది పట్టుకుని దూకడం ఎందుకు పరిగెత్తడం ఎందుకు అంటే నిజానికి చంపడం ఉద్దేశ్యం కాదు, భీష్ముడి గొప్పతనం లోకానికి చెప్పడం. అందుకే 3వ రోజు పట్టుకున్నాడు, 9వ రోజు చేతిలో చర్నాకోలా పట్టుకు పరిగెత్తాడు. తనకు నృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చేజ్యోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిబూని గోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునంద చేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. మహానుభావుడు తనకు నృత్యుడు, నీకెందుకింత కష్టం ఏమిటి, సారథ్యం చేయడం ఏమిటి, గుర్రాలకి నీళ్లు పెట్టడం ఏమిటి, రథానికి గుర్రాలు కట్టడం ఏమిటి, ఆ పగ్గాలు పట్టుకుని నిలబడి వెడుతుంటే అంత బడలిపోవడం ఏమిటి, అవసరమైతే ఒక్కొక్కసారి లోపల ఉన్నవాడు ఎడం చేత్తో ముట్టుకుని ఇలా పిలుస్తాడు, ఇంకా అవసరమైతే ఏ బాణమో పెట్టి ఓసారి గుచ్చి వెనక్కి తిరగమని పిలుస్తాడు సారథిని, రథం ఇటు తిప్పని పిలవడానికి. ఇంత బాధలు పడి ఇంత కష్టాలు పడి నువ్వు రక్షించాలా అంటే నిజానికి ఆయన సారథిగా లేకపోతే సైంధవ సంహారం ఎలా అవుతుంది, ఆయన లేకపోతే భీష్మద్రోణాదులు ఎలా వెళ్ళిపోతారు, ఆయన లేకపోతే నిజానికి అర్జునుడు ఎలా గెలుస్తాడు. కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరంలో రథాన్ని నించోపెట్టి అర్జునుడిని వెనక్కి చూసి రోజు ముందు సారథి దిగాలి, దిగిన తరువాత రథి దిగుతాడు.
ముందు కృష్ణ పరమాత్మ రథంలోనే కూర్చుని అర్జునుడిని దీపమ్మన్నారు. నీకున్నటువంటి కవచాలు, బాణాలు, అక్షయ బాణ తూణీరాలు ఇవన్నీ ఏమున్నాయో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నారు. హనుమ కూడా పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఒక్క దూకు దూకాడు, రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఎందుకు కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడేమిటి, భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రాలకి ఎప్పుడో కాలిపోయింది. నువ్వు ఉన్నావని ఇంతకాలం ఆపాను. యుద్ధం అయిపోయింది, అస్త్రాల గౌరవం నిలబెట్టడానికి కాలిపోవడానికి అనుమతించానన్నాడు. కృష్ణుడు లేకపోతే మహానుభావుడు ఆయన కదా నిలబెట్టింది. అందుకే తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పెగ్గములచే జోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. ఆయన ఆ చర్నాకోలా పట్టుకుని గుర్రాల్ని ఇలా ఇలా తోలుతూ ఎడంచేత్తో పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఆయన కాంతి చూసి, ఆయన జ్యుతి చూసి అందరూ మోహించేటట్టుగా పార్థసారథి అని రథాన్ని నడిపినటువంటి ఆ కృష్ణ పరమాత్మని నా గుండెల్లో ప్రతిష్ఠించుకుని నిరంతరం చూసి ఆనందపడిపోతాను. తనవారి చంపజాలక వెనుకకొబో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన వినువెంజుని పాద భక్తి మొనయును నాకున్. నా వాళ్ళు చంపనని చెప్పి వెనక్కిళ్ళిపోతున్న అర్జునుడికి భగవద్గీత చెప్పి యుద్ధం చేయించడానికి కర్తవ్యత నిష్ట నేర్పి ఉన్న సంశయాలు పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి యుద్ధం చేయించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినటువంటి యోగ గురువు అయినటువంటి ఆ కృష్ణుడు నా మదియందు నిలబడుగాక. అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడై ఒప్పుచునుండునట్టి హరి ఆయన ఒక్క సూర్యుడే ఉంటాడు, కానీ అందరికీ కూడా ఒక్కొక్కళ్ళ కనపడతాడు. నేనున్నాను అనుకోండి, నాకు సూర్యుడిలా కనపడతాడు, ఇంకోరికి ఇంకోళ్ళ కనపడతాడు, ఇంకోటికి ఇంకోళ్ళ కనపడతాడు. కానీ నిజానికి ఒక్క సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో రూపకుడై తోచు ఆ పరమాత్మ హృత్కదంబముల సరోజములన్ అందరి యొక్క మనసుల్లో అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడు మాత్రం ఆయన ఒక్కడే, ఒక్కడే అంతమందిగా కనపడుతూ ఉంటాడు. అలా ఆ కృష్ణ పరమాత్మయే అందరి యొక్క హృదయములలోనూ ఉన్నప్పటికీ అర్జునుణ్ణి ధర్మపక్షాన్ని కాపాడడానికి సారథిగా నిలబడి ఏ మహాత్ముడు ధర్మ సంస్థాపన చేశాడో అటువంటి కృష్ణ పరమాత్మ నిరంతరము నా మనసు యందు సాక్షాత్కరించి నా చేత నమస్కృతులను స్వీకరిస్తూ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత రక్షింపబడినటువంటి ఉత్తర అభిమన్యుల యొక్క కుమారుడైనటువంటి పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశాడు. పరీక్షిత్తు కూడా ధర్మరాజు గారు, అర్జునుడు మొదలైనటువంటి వారు ఎటువంటి ధర్మ మార్గంలో ప్రవర్తించి రాజ్య పరిపాలన చేశారో అటువంటి ధర్మ మార్గాన్ని అనుష్ఠిస్తున్నటువంటి వాడై రాజ్య పరిపాలన చేస్తూ ఉత్తరుని యొక్క కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం చేసుకున్నాడు. ఆయన తన సైన్యంతో కలిసి దిగ్విజయ యాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఆయన చెవిన ఒక వార్త పడింది. కురుజంగాల దేశంలోకి కలిపురుషుడు ప్రవేశించాడు అని తెలిసింది. కలిపురుషుడు ప్రజల యొక్క మనసులలో పాపమునందు అనురక్తి కల్పిస్తాడు. పాపము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిషిద్ధ కర్మాచరణం. భగవంతుడు ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యాలనేటటువంటి ఉబలాటం, అదే చేసేటటువంటి కార్యక్రమం. ఎప్పుడు అటువంటి పాపకర్మ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే ఇంద్రియాలు మనసు సంతోషిస్తుంటాయి. ఇంద్రియాలు మనసు సంతోషించినా అది జీవుడికి చాలా పాపాన్ని మూటకడుతుందని, అది జీవుడికి మంచిది కాదు అని తెలిసిన ఆ ఆకర్షణ నుండి తప్పుకోలేక అధర్మ మార్గంలో ప్రయాణం చేసేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడెవరో, అలా మనసుని ప్రచోదనం చెయ్యగలిగినటువంటి వాడెవరో ఆయనని కలిపురుషుడు అంటారు. కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే రాక్షసులకు ఉపాధి లేదు. శరీరాన్ని చూస్తే ఇతను ఫలానా అని గుర్తుపడతాం. మరి వాళ్ళు ఎక్కడుంటారు అంటే మనిషి మనసులో ఉంటారు. మనిషి మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవడం చేత కాలేదనుకోండి, సరి అయిన వస్తువుల్ని మనసుకి ఆలంబనంగా ఇవ్వడం చేత కాలేదనుకోండి, ఆ మనసులోకి కలిపురుషుడు చాలా త్వరగా ప్రవేశిస్తాడు. కలిపురుషుడు ప్రవేశించిన తర్వాత మనుష్యుడే రాక్షసుడుగా మారిపోతాడు. రాక్షసులు ఎటువంటి భయంకరమైనటువంటి కృత్యములు చేస్తారో
అవన్నీ మనుష్యులతోటని చేయిస్తాడు కలిపురుషుడు. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదళాక్ష అంటారు. కలిపురుషుడి బారి నుండి ప్రజలను రక్షించడం కోసం, ధర్మమునందు అనురక్తి కల్పించడం కోసమే వెంకటాచలంలో పద్మపీఠం మీద మహానుభావుడు శ్రీ వెంకటేశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు. ఆ కలిపురుషుడు మనిషి యొక్క మనసులోనే ఎప్పుడూ ప్రవేశించి ఉంటాడు. అవకాశం కలిగిందనుకోండి, లోపల రాక్షసుడు ఎంత విజృంభిస్తాడు అంటే మనిషి శరీరంతో చెయ్యకూడనటువంటి పరమ భయంకరమైన పనులన్నీ చేయిస్తాడు. దాని వలన ధర్మము లుప్తమైపోయి అధర్మం పెరిగిపోతుంటుంది, పాపకర్మలు ఎక్కువైపోతుంటాయి. నిజానికి పాపానికి ఉన్నంత ప్రచారం ధర్మానికి ఉండదు. ఏది ఎక్కువ ప్రచారం పొందిందో అటువైపుకి మనసులు ఉద్దీపనమవుతాయి. ఈ స్థితిని గమనించి కలిపురుషుడి యొక్క ప్రవేశం ప్రమాదకరమని భావించినటువంటి పరీక్షిత్తు కురుజాంగాల దేశంలోకి ప్రవేశించి కలిపురుషుడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాడు. ఆ వెతుకుతున్నటువంటి సమయంలో భూమి గోరూపాన్ని ధరించి ఉంది. ఎప్పుడైనా భూమి భరించలేనటువంటి స్థితిని పొందితే, అంత బరువుని పొందితే, అది శ్రీ మహావిష్ణువుకి చెప్పవలసి వస్తే స్థితికర్త, కాపాడవలసిన వాడు ఆయన కాబట్టి ఆయనకి చెప్పవలసి వస్తే గోరూపాన్ని పొందుతుంది. ఎందుకని అంటే ఆవిడికి భరించలేకపోవడం ఏమిటి? ఆవిడికి కొత్తగా బరువు పెడితే కుంగిపోతుందా ఏమి అంటే, బరువు అంటే భౌతికమైనటువంటి బరువు కాదు. భగవంతుడు ఎలా బ్రతకవద్దని చెప్పాడో అలా బ్రతకడమే జీవితంలో ప్రధానంగా బ్రతికేటటువంటి వారి సంఖ్య అధికమైపోయినప్పుడు. ఈ ధర్మం అనేటటువంటి మాట 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి అన్వయం కాదు, అది ఒక్క మనుష్య ప్రాణికే అన్వయం. పశుధర్మో నమీ ప్రీతిమ్మంటారు వ్యాసుల వారి దేవీ భాగవతంలో. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒకటే ధర్మం. వాటికి ఏదో ఆకలి ఇస్తే తింటాయి, దాహం ఇస్తే తాగుతాయి, అవి కూడా ప్రత్యుత్పత్తి చేస్తాయి. దానికి కూడా వృద్ధాప్యం వస్తే బాధపడుతుంది, వ్యాధి కలిగితే శోకిస్తుంది, చిట్ట చివరికి మృత్యువు పాలవుతుంది. కానీ శాస్త్రాన్ని గురువుని పట్టుకొని ధర్మాచరణ చేసి తరించిపోగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే. మనిషి పుణ్యకర్మలు చేసి స్వర్గలోకంలో దేవతా పదవులలోకి వెళ్ళగలడు. మనిషి పుణ్యకర్మలు చేసి దీని వలన నాకు ఏ ఫలితమూ అక్కర్లేదు, చిత్తశుద్ధి పొంది ఈశ్వరానుగ్రహంతో జ్ఞానం పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలని కోరుకుని తాను మళ్ళీ జన్మ లేకుండా భగవంతుని యందు ఐక్యమైపోగలడు. ఇప్పటికీ నేను సంతోషంగా ఉంటే చాలు, ఇంద్రియాలు మనసు సంతోషపడితే చాలు అని పాపకర్మలు చేసి కొన్ని కోట్ల సంవత్సరములు తిరియక్కుగా పతనమైపోగలడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులను తిరియక్కులు అంటారు. మనిషి మాత్రం భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి నిలువుగా వెన్నుపాము పెరుగుతుంది. ఎందుకనంటే ఊర్ధ్వముఖ చలనం చేసి భగవత్తత్వాన్ని పరమసత్యాన్ని తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి శరీరం మనుష్య శరీరం ఒక్కటే. మిగిలిన ఏ శరీరం కూడా శాస్త్రం చదువుకోవడం, గురువుగారి పాదాలు పట్టుకోవడం, ధర్మాన్ని తెలుసుకోవడం, ధర్మానుష్ఠానం చెయ్యడం, పుణ్యకర్మాచరణం చెయ్యడం చెయ్యలేవు. మనిషికొక్కడికే ధర్మం అన్న మాటతో సంబంధం. అటువంటి మనుష్యులే ధర్మం తప్పిపోతే, అటువంటి మనిషే చెయ్యరాని పనులు చేస్తే అది భూమికి బరువు. మీరు ఒక కోణంలో జాగ్రత్తగా పరిశీలిస్తే ఎప్పుడూ ఏనుగు శాకాహారి, ఎప్పుడూ సింహం మాంసాహారి, ఎప్పుడూ అవి అడవులలోనే ఉన్నాయి, ఎప్పుడూ అవి ఒకలాగే జీవించాయి. వాటి జీవన విధానంలో కానీ వాటి ఆహారంలో కానీ అవి ఉండేటటువంటి ప్రదేశాలలో కానీ ఎప్పుడూ మార్పు ఉండదు. కానీ రకరకాలైనటువంటి పోకడలు నేర్చుకుని తాను ధర్మాన్ని వదిలిపెట్టి కాలం మారింది అని కాలం మీదకి నెట్టేసేటటువంటి వాడు ఎవరైనా ఉంటే మనిషి ఒక్కడే. కాలం ఎక్కడ మారింది? హేమంత ఋతువులో చలేస్తోంది, భూమి తిరుగుతూనే ఉంది, సూర్యోదయం తూర్పునే అవుతోంది, సూర్యాస్తమయం పడమరనే అవుతోంది. ఏ ఋతువులో ఏది జరగాలో ఆ ఋతువులో ఆ చెట్లు అలాగే కాయలు కాస్తున్నాయి, అలాగే పళ్ళు పండుతున్నాయి, అలాగే పువ్వులు వస్తున్నాయి. కాలంలో ఏదీ మారలేదు. కాలంలో మారినవాడు మనిషి ఒక్కడే. తన స్వార్థం కోసం శాస్త్రాన్ని గురువుని విడిచిపెట్టిన ఇంద్రియాలు మనసు సంతోషం పొందితే చాలు.
ఈపాటి కొన్ని సంవత్సరాల సంతోషం కోసం ఎంత భయంకరమైన పాపకర్మలైనా చేసి చిట్ట చివరికి వాటి ఫలితాన్ని అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా జారిపోతున్నవాడు మనుష్యుడు ఒక్కడే. అయినప్పుడు అంత పవిత్రమైనటువంటి మనిషి జన్మని పాడు చేయగలిగినటువంటి శక్తి బుద్ధి ప్రచోదనం ద్వారా కలిపురుషుడు చేస్తాడు. కాబట్టి ఆయనని నిగ్రహించకపోతే సమాజము భ్రష్టమైపోతుంది. కాబట్టి రాజధర్మంగా అది తాను చెయ్యాలి. కాబట్టి పరీక్షిత్తు కురుచంగాల దేశానికి గబగబా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఈ భూమి అంతా కూడా గోరూపాన్ని ధరించి ఉంది. ధర్మదేవత ధర్మము వృషభ రూపాన్ని పొంది ఉంది. ఆ వృషభానికి 3 కాళ్ళు లేవు, ఒక్క కాలు మీదే నిలబడి ఉంది. సత్యము, శౌచము, దయ, తపస్సు ఇవి 4 ధర్మదేవత అనబడేటటువంటి వృషభానికి 4 పాదములుగా ఉంటాయి. అవి ఒక్కొక్క యుగం చివర ఒక్కొక్కటి పోయింది. కృతయుగం చివరకు వచ్చేటప్పటికీ తపస్సు పోయింది. అలాగే త్రేతాయుగం చివరికి వచ్చేటప్పటికీ శౌచము పోయింది. ద్వాపరయుగం చివరికి వచ్చేటప్పటికీ దయ పోయింది. కలియుగం చివరికి వెళ్ళేటప్పటికీ సత్యము కూడా పోతుంది. అందుకే ఒక్క పాదము మీదే వృషభము నిలబడి ఉంది. అక్కడికి దూడ లేకుండా కన్నుల వెంట నీరు కారుస్తూ బెంగ పెట్టుకుని భయపడుతూ బెదురుచూపులు చూస్తూ భూమి ధేను రూపాన్ని గోరూపాన్ని ధరించి వచ్చింది. వస్తే కలియుగం ప్రవేశించింది అని తెలుసుకున్నటువంటి ధర్మదేవత భూదేవితో మాట్లాడుతూ కొన్ని మాటలంది. ఏమమ్మా కన్నుల నీరు కారుస్తున్నావు, అంత భయపడుతున్నావు, గజగజ వణికిపోతున్నావు, యజ్ఞయాగాది క్రతువులు ఉండవనా? యజ్ఞము ధర్మచక్రమునకు అత్యంత ప్రధానమైన అంశం. యజ్ఞం చేసి మనం హవిస్సిస్తే దాన్ని దేవతలు తింటారు. దేవతలు తిని సంతోషపడితే వేళపట్టున వర్షాన్ని కురిపిస్తారు. వేళపట్టున వర్షం పడితే పాడి పంట. మళ్ళీ దాన్ని ఆధారం చేసుకుని యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకి ఆహారం. మళ్ళీ దేవతల వర్షం కురిపిస్తే మళ్ళీ పాడి పంట. ఆ ధర్మచక్రం అలా తిరగాలి. యజ్ఞయాగాది క్రతువులు లుప్తమైపోతాయని, యజ్ఞములు లేక దేవతలకు హవిస్సు అందదని, దాని వలన ధర్మచక్రము తిరగదని, మనిషిగా పుట్టినవాడు తనంత తానుగా నిర్వర్తించవలసినటువంటి ప్రాథమిక కర్తవ్యముల యందు కూడా వైక్లభ్యమును పొందుతాడని, చిట్ట చివరికి భర్తలు భార్యలని ప్రీతితో పోషించరని, తల్లిదండ్రులు బిడ్డల్ని దగ్గర పెట్టుకుని చదివించి పోషించి వృద్ధిలోకి తీసుకురారని, సరస్వతీదేవి దుర్జనుల చేత ఆశ్రయింపబడుతుందని, లోకంలో ధర్మము గురించినటువంటి ఆలోచన లుప్తమైపోతుందని, ధర్మం గురించి ఆలోచించేటటువంటి వారి సంఖ్య తగ్గిపోతుందని బాధపడుతున్నావా తల్లి? ఎందుకు కందుల వెంట నీరు కారుస్తున్నావు అని గోమాతని అడిగితే, భూమి గోరూపంలో ఉంది కాబట్టి 3 కాళ్ళు పోయి ఒక్క కాలుతోనే ఉన్నటువంటి ధర్మదేవత వంక తిరిగి ఆ గోమాత ఒక మాట అంది. ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. ఓ ధర్మదేవత, ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన శ్రీచిహ్నములు కలిగినటువంటి పాదములతో ఈ భూమి మీద సంచరించాడు. రేఖామయధ్వజసుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం కదా. అటువంటి దివ్య చిహ్నములు కలిగినటువంటి పాదములతో కూడుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం ఈ భూమి మీద తిరుగాడినప్పుడు నీవు 4 పాదములతో సంతోషంగా ఉన్నావు. ధర్మమునకు ఏ ఇబ్బంది కలిగినా ఆయన జోక్యం చేసుకొని నిన్ను కాపాడాడు. కానీ ఇవాళ కృష్ణ పరమాత్మ యొక్క అవతారము పరిసమాప్తమైపోయింది. కలియుగం ప్రవేశించి కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడు. అందువలన నీకు 3 పాదములు లేవా? నేను ఏడుస్తున్నది నా కోసం ఏడవట్లేదు, నా దూడ లేదని, నన్నెవరో ఎత్తుకుపోతారని, నాకు హింస జరుగుతుందని నేను బాధపట్టలేదు. నేను బాధపడడానికి ఒక కారణం ఉంది. ధర్మదేవతా స్వరూపమైనటువంటి వృషభం ఒక్క పాదంతో నిలబడింది అంటే దాని వలన ఎంతమంది బాధపడతారో తెలుసా? ఎవరో ఒక్కరికి బాధ కాదు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు,
నానావర్ణాశ్రమములకు గోవులకు బాధయనచుకుందెదననగా ధర్మం తప్పిపోతే ధర్మం అన్నది పాటించాలన్నది మనుష్యుడే మర్చిపోతే మనిషే ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించడం మొదలు పెడితే శాంతి అన్న 2 అక్షరాలు ఎలా మిగులుతాయి? ఏ క్షణంలో ఎవరు ఏం చేస్తారో ఏం తెలుస్తుంది? ఎంత హింసాకార్యం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? ధర్మము లుప్తమైపోతోందని నేను బాధపడుతున్నాను. ఈ ధర్మము ఇలా తరిగిపోతే చిట్ట చివరికి దేవతలకు మొట్టమొదట దేవతల యొక్క ఆరాధన ఉండదు. దేవతలని ఆరాధన చెయ్యడం ఒక ఛాందసంగా భావించబడుతుంది. దేవతలని ఆరాధించడము అంటే ఒక కృతజ్ఞత. కృతజ్ఞత అన్న మాట మనిషికొక్కడికే అన్వయం. శ్రీరామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ ఉపకారాన్ని పొంది చేయించుకున్న ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం ఏ విధమైనటువంటి నిష్కృతి లేదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. అందుకే ఇలా 3 కాళ్లతో ఉంటే అది దేవతలకు ఇబ్బంది. ఎందుకంటే దేవతలు చేసేటటువంటి ఉపకారములకు ప్రత్యుపకారమైనటువంటి పూజ కానీ, హోమం కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ ఏమీ ఉండవు. కాబట్టి దేవతలకు, పితృదేవతలకు జన్మనిచ్చినటువంటి తండ్రి జీవించి ఉండగా సేవించాలని, తల్లి కన్నా పరదైవం లోకంలో లేదు. ఆమెయే 3 మూర్తుల సమాహార స్వరూపం. శాస్త్రము కూడా మొదటి నమస్కారం తల్లికి చేయించింది, మాతృదేవో భవ అని. అటువంటి తల్లిని గౌరవించడం, తండ్రిని సేవించడం, తల్లిదండ్రులిద్దరూ ఈ లోకంలో తిరుగాడుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది యజుర్వేదం. కైలాసంలో ఉన్నటువంటి శంకరుడే ఈ భూమి మీద ఇంటిలో తండ్రిగా ఉన్నాడు. అటువంటి తల్లిదండ్రుల్ని సేవించాలి, వారి పట్ల భక్తితో ఉండాలి. వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథిని జ్ఞాపకం ఉంచుకుని వాళ్ళకి చేయవలసినటువంటి ఉత్తరక్రియలు చెయ్యాలని, ప్రతి సంవత్సరం పాటించవలసినటువంటి నియమాన్ని పాటించి చేయవలసినటువంటి క్రతువుని నిర్వర్తించాలని బిడ్డలు మరిచిపోతే తనకి జన్మనిచ్చి తన ఉండడానికి కారణమైన తల్లి తండ్రియే గుర్తులేని వాడిని లోకంలో ఎవరు నమ్మగలరు? కాబట్టి పితృదేవతలకు, ధీయుతులకు బుద్ధి కలిగినటువంటి వారు శాస్త్రమును నమ్మి ఉంటారు, దైవమును నమ్మి ఉంటారు. అటువంటి దైవాన్ని, ధర్మాన్ని నమ్మనటువంటి వాళ్ళు, శాస్త్రాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి వలన ధీయుతులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. బుద్ధిమంతులైనటువంటి వారు ఏమి ఈ సమాజం ఇలా భ్రష్టమైపోతోందని బాధపడతారు. ధీయుతులకు, గోవులకు, గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపిణి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అది నేను చెప్తున్నది కాదు. శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి పరమోత్కృష్టమైనటువంటి పీఠములను అధివసించినటువంటి పీఠాధిపతులు కూడా తెల్లవారి లేస్తే గోపూజ చెయ్యకుండా ఏదీ చెయ్యరు. శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి కానీ, కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కానీ గోపూజ చెయ్యకుండా ఉండరు. ఇప్పటికీ మీరు కంచి వెళ్ళి కామాక్షి పరదేవత దర్శనం సుప్రభాత సమయంలో చెయ్యాలి అంటే ఆ తలుపులు తెరిచినప్పుడు ఆవిడ మొదటి చూపు తట్టుకోగలిగినటువంటిది గోవు ఒక్కటే. ముందు ఒక గోవుని తీసుకెళ్ళి పృష్ఠభాగం కామాక్షి వంక ఉండేటట్టుగా ఉంచి తలుపులు తీస్తారు. తీయగానే ఆవిడ ముందు గోపృష్ఠాన్ని చూస్తుంది. గోవు అంత శక్తివంతం. గోవు గురించి చెప్పనటువంటి పురాణములు లేవు. మహాభారతం అంతా ఉత్తరగోగ్రహణం అది గోవే. భాగవతంలో పరశురామావతారం రావడానికి ప్రధాన కారణం గోవే. శ్రీరామాయణంలో సీతారామ కళ్యాణంలో ఒక్కొక్క కుమారుడి పేరు చెప్పి 1,00,000 గోవులు దానం చేసింది దశరథ మహారాజు గారు. గోవు యొక్క విషయం లేకుండా ఏ పురాణం, ఏ కావ్యం ఉండవు. రఘువంశంలో కాళిదాసు రచించినటువంటి ఆ గ్రంథంలో ప్రధానంగా సేవింపబడినది నందినీ ధేనువు, గోవే. ఎక్కడ చూసినా గోవు యొక్క వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి గోవులకు, వాటి వలన కదా యజ్ఞములకు ఆధారమైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి, భూమిని శుద్ధి చెయ్యడానికి గోమూత్రము, గోమయము లభిస్తున్నాయి.
అటువంటి గోవులకు నానావర్ణాశ్రమములకు ధర్మం పోయిన తరువాత అశాంతి కలిగినప్పుడు ఆ అశాంతి ప్రత్యేకంగా ఎవరికి అన్న మాట ఉండదు, సమాజం అంతటా అశాంతి పొందుతారు. అప్పుడు ఏ విధమైనటువంటి భేదములు లేకుండా అశాంతి అందరినీ కాటు వేస్తుంది. కాబట్టి నానావర్ణాశ్రమములకు బాధ ఎనచు కుద్దెదననగా అందుకు బాధపడుతున్నాను. ధర్మం ఇలా అయిపోకూడదు కదా, ధర్మదేవతా స్వరూపమైనటువంటి నీకు 3 కాళ్ళు లేవే, ఒక్క కాలు మీద నిలబడ్డావే, ఇది చూసి నేను ఎంతో బాధ